ఎస్, మై నేమ్ ఇస్ మృదులా పులివర్తి. శ్రీవేద యూనివర్సిటీ స్కూల్కి అడ్మిషన్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను గత 7 years నుంచి. సో ఇవాళ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పి ప్రిమార్ కమ్యూనిటీలో బహదూర్పల్లిలో ఉందండి ఇది నిర్వహించడం జరిగింది. సో దీనికోసం ఒక 10 days నుంచి అరేంజ్మెంట్స్ చేస్తున్నాము అండ్ గ్రూప్స్లో పోస్ట్ చేస్తున్నాము. అండ్ పర్సనల్గా నేను ఫీల్ అయింది ఏంటి అనేది నేను ఖచ్చితంగా ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇది నాట్ ఓన్లీ ఫర్ దిస్ కమ్యూనిటీ, ఫర్ ఆల్ ద కమ్యూనిటీస్ త్రూ అవుట్ ద వరల్డ్. సో అనుకుంటున్నాము, లైక్ నేను స్టాండర్డ్ అపార్ట్మెంట్లో ఉంటాను. సో వాట్ ఐ ఫెల్ట్ ఈస్ లైక్ చాలా మంది పేరెంట్స్ అడ్మిషన్ టైంలో వచ్చినప్పుడు మా పిల్లలకి ఇప్పుడు ఆడుకునే స్పేస్ ఉండట్లేదు, బయటికి పంపిస్తున్నాము, సెక్యూరిటీ ఉండట్లేదు, కాబట్టి కమ్యూనిటీకి షిఫ్ట్ అయ్యాము. సో నియర్ బై గుడ్ స్కూల్ చూస్తున్నాము. ఆబ్వియస్లీ గూగుల్లో సర్చ్ చేసినా ఎక్కడైనా విన్నా మీది అనేది తెలుస్తోంది. సో మీ దగ్గరకు వస్తున్నాం, మీట్ అవుతున్నాం, మాకు బాగా నచ్చుతుంది, జాయిన్ చేస్తున్నాం. దిస్ ఇస్ వాట్ దే ఫెల్ట్. సో మేము మా సొంతంగా ఒక కమ్యూనిటీకి రావాలి అన్న అప్రోచ్ తీసుకోవాలి, హెల్త్ అవేర్నెస్ ఇవ్వాలి అన్నప్పుడు ఇక్కడ మేము ఫీల్ అయింది ఏంటంటే, ఇక్కడ కూడా ఎవరికి వాళ్ళు విడిగా ఉంటున్నారే తప్ప కమ్యూనిటీగా అందరూ కలిసి ఒక నిర్ణయం మీద ఉండడం కానీ, ఒక దానికోసం ముందుకు అడుగు వేయడం కానీ ఇక్కడ మేము చూసినట్టు నాకైతే అనిపించట్లేదు. దిస్ ఇస్ మై ఓన్లీ పర్సనల్ ఫీలింగ్ ఐఎమ్ షేరింగ్ యాజ్ ఎ హ్యూమన్. లైక్ ఏంటి అని అంటే, ఒక కమ్యూనిటీ అనేది మనం ఫామ్ చేసుకున్నాం, పిల్లలందరూ కూడా కలిసి ఉండాలి, అందరికీ కూడా సోషలైజేషన్ అవ్వాలి, జరగాలి అని చెప్పి ఇక్కడ మనం ఒక కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకొని అందరం కలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు ఏదైనా కానివ్వండి, అది కమ్యూనిటీ ప్రోగ్రామ్ ఆర్ అవుట్ సైడర్స్ నుంచి ఏదైనా ఒక ప్రోగ్రామ్ వచ్చింది, కమ్యూనిటీ హెడ్స్ అని మనం ఎవరినైతే మనం నామినేట్ చేసుకొని వాళ్ళు ప్రెసిడెంట్ అని, సెక్రటరీ అని, జాయింట్ సెక్రటరీ అని ఇచ్చామో వాళ్ళు యాక్సెప్ట్ చేసి రెసిడెంట్స్ తో మాట్లాడి వాళ్ళు ఒక కమ్యూనిటీ పోస్ట్ చేసినప్పుడు no one are seeing those posts and no one are in active. అండ్ చాలా చెప్పాలి అంటే దిస్ ఇస్ ద ఇంటర్నేషనల్ యోగా డే. ఈ రోజుల్లో మనం టైం స్పెండ్ చేయట్లేదు హెల్త్ గురించి. దిస్ ఇస్ ఫర్ ష్యూర్. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ సరే అందరం కలిసి ఒక ఇనిషియేట్ తీసుకొని వెళ్దాం, మన పిల్లల్ని కూడా తీసుకువెళ్దాం, అట్లీస్ట్ వాళ్ళు అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తారు మనతో కలిసి. సో మనందరం కూడా ఒక చిన్న గ్యాదరింగ్ అవుతుంది ఒక కమ్యూనిటీలో. సరే మనం అంటే ఎలాగో పెట్టుకోలేకపోయాం కదా ఈ థింగ్, సో బయట వాళ్ళు చేస్తున్నారు, అది ఒక స్కూల్ నుంచి చేస్తున్నారు, మన పిల్లలు కూడా అక్కడ ఉపయోగపడే విషయాలు చాలా ఉంటాయి అని కనీసం మార్నింగ్ ఫ్రమ్ 6కి స్టార్ట్ చేసామండి. బట్ 7:15 అయింది ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి. స్టిల్ 7:30కి కూడా ఇక్కడ ఎక్కువ గ్యాదరింగ్ అనేది జరగకపోవడం అనేది మాత్రం చాలా మనం దృష్టి పెట్టాల్సిన విషయంగా అయితే తీసుకోవాల్సిందే. ఎందుకనంటే ఎస్, వీఆర్ ఇన్ ద కమ్యూనిటీ టు మేక్ ద స్టూడెంట్స్ టు బీ సోషలైజ్, but in the community also we are keeping them in the flats itself and we are not giving any possibility to socialize them. So this is what I felt personally, and thank you for my Shriveda team and media team. Active ga program undi anangane vacharu. Yes, early morning they have came here, reached here. Evaru ravatledanna kuda ఏ మాత్రం వాళ్ళు disappoint అవ్వలేదు. They have done arrangements nicely and they themselves have supported and each and individual, and they have participated actively and they have covered actively. So thank you for everyone who has given opportunity here and taken opportunity. Yes, oka 10 to 15 members evaraithe time gadche koddi vachi, yes they have taken, yes those are the leaders who can change the future society, and those children will be in the safest hands అని అయితే నేను చెప్పగలను ఒక స్కూల్ మేనేజ్మెంట్. And thank you very much to share my feelings here. I have got one stage here. Thank you.